అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ అభివృద్ధి పథకంలో నడుస్తుందని అంజుమాన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నూమా తెలిపారు. పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దానిలో వారందరూ కూడా చర్చించిన తర్వాత లెక్కలన్నీ చూసిన తర్వాత నిజంగా మీలాంటి వ్యక్తులు అంజుమన్ సంస్థలకి ఇలాంటి సంస్థలకి ముస్లిం మైనారిటీ సంస్థలకి మరి కావాలి, మీరు నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశంసించిపోయారు. అయితే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు అంజుమన్ సంస్థలో అన్యాయం జరుగుతూ ఉంది, దోపిడీ జరుగుతూ ఉంది, మరి అంజుమన్ సంస్థలో ఫీజులు పెట్టారు అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 2 ఏళ్లలో వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ లో అంజుమన్ సంస్థ 80% ఉత్తీర్ణత సాధించింది. సుమారు 750 మంది మైనారిటీలు ఈ స్కూల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఒక జాతి కావచ్చు, ఒక మైనారిటీలు కావచ్చు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి విద్య ముఖ్యం అని చెప్పి భావించి ఆ విద్యని మేము అందించాలి. ఈ మన మైనారిటీల స్కూల్ ఇంత పెద్ద స్కూల్ కట్టారు, దాని ద్వారా మంచి ఉన్నత విద్య, కార్పొరేట్ విద్య ఇవ్వాలని భావించి ఈ కమిటీ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాము. కానీ కొంతమంది ఎమ్మెల్యే గారికి రాజకీయంగా వారి తమ్ముడు వాళ్ళ బావ ఉన్నారు, అక్కడ అంజుమన్లో విద్యార్థులు ఫీజులు పెట్టారు, వాటి వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది, 300 రూపాయల గురించి సంవత్సరానికి వాళ్ళ విద్యార్థుల కోసం అన్యాయం జరుగుతుంది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ ఒక్క పేరెంట్ కూడా ఫీజులు ఇచ్చిన వాళ్ళు పేరెంట్ కూడా ఈ రోజు మాతో వచ్చి మేము కట్టలేకపోతున్నాము, లేకపోతే మీరు ఫీజులు పెట్టారు అని చెప్పి ఎవరు బాధపడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీజులు పెట్టిన దేనికి, వారి పిల్లలకి మంచి వాటర్ ఇవ్వడానికి, మంచి బాత్రూమ్స్, స్కూల్ క్లీన్ గా పెట్టి మంచి ఫ్యాన్లు, కరెంట్ బిల్లులు ఇవన్నీ కల్పించడానికే తప్ప స్వలాభం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ అభివృద్ధి కోసమే మేము నిరంతరం కష్టపడుతున్నామని చెప్పి అంజుమన్ షాదీఖానా ఈ రోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేశాము. నెలకి అంజుమన్ సంపాదన 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఉంటే ఖర్చు 5 లక్షల రూపాయలు ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. నేటి సమాజంలో అంజుమన్ టీచర్లందరూ కూడా మినిమం శాలరీస్తో మరి జీతాలు లేకుండా పనిచేస్తూ ఉంటే అంజుమన్ సంస్థ వచ్చి వారికి మంచి జీతాలు ఇచ్చి వారికి ప్రతి నెల 1వ తారీఖునే మరి వారి జీతాలు చెల్లిస్తూ కూడా ఆ క్రమంలో కూడా విద్యార్థులకు మంచి చదువులు ఇవ్వాలని చెప్పి మేము మా ప్లాన్లు మేము చేసుకుంటా అంజుమన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. కొంతమంది కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే మాత్రమే ఇలా అంజుమన్పై బురద చెల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటానే ఉన్నాడు. మేమైతే హార్ట్ఫుల్ గా స్వచ్ఛందంగా అంజుమన్ అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నగరవాసులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు వచ్చిన తర్వాత ఇన్ని వివాదాల కేంద్ర బిందువు అయింది ఎందుకు అంజుమన్ కాబట్టి? గతంలో ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిపించుకున్నారు, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ విమర్శలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకుముందు 80% విద్యార్థులు పాస్ అయ్యారో లేదో తెలియదు, కానీ మేమున్నప్పుడు 80% విద్యార్థులు పాస్ అయ్యారు. అంజుమన్ స్కూల్ గతంలో ఇప్పుడు పోల్చుకుంటే ఈ యొక్క వాతావరణం, ఈ ప్రెమిసెస్ చాలా నీట్ గా ఉంది. అందరికీ కూడా ఈ అంజుమన్ కమిటీ బాగా చేస్తుందని చెప్పి ప్రజల్లో పేరు వస్తుందన్న భావనతోనే ఈ రోజు మేము ఈ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్, మీ మీద మైనారిటీ కమిషన్ కి కంప్లైంట్ చేయాల్సిన స్కూల్ ఫీజు అంటే యాక్చువల్ గా ఏంటంటే స్కూల్ ఫీజులు పెట్టారు. గతంలో ఇది స్కూల్ పెట్టిన మాట, ఈ స్కూల్ పెట్టి మైనారిటీలకి ఉచితంగా విద్య ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ కరెక్టే. కానీ నేటి సమాజంలో ఖర్చులన్నీ పెరిగిపోవడం వల్ల టీచర్స్ అందరికీ 7,000 6,000 నెలసరి జీతం సరిపోకపోవడం, తర్వాత ఈ మెయింటెనెన్స్ కూడా విపరీతంగా పెరిగిపోవడం, సుమారు దగ్గర 28 లక్షల రూపాయల అద్దె ఈ అంజుమన్ సంస్థకి రావాల్సి ఉండి కూడా బకాయిలు చెల్లించకపోవడం, మేము ఈ విషయాన్ని సిఇఓ గారికి, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం అనేక మార్లు, వారు సరిగా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా అంజుమన్ సంస్థ కుట్టుబడిపోతుంది. ఇంత మంచి ఉద్దేశంతో ఈ సంస్థలు పెట్టారు కాబట్టి దీన్ని నడిపించాలంటే మినిమం నిధులు అయినా సరే సంవత్సరానికి 300 నుంచి 500 పెద్ద ఫీజు కాదు అని చెప్పి మేము పేరెంట్స్తో, తల్లిదండ్రులు, మా కమిటీ టీచర్స్తో కూడా అందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. ఇది తప్పుడు నిర్ణయంగా భావించారు కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్కి వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది.